ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అంటే ఇన్ఫ్యాక్ట్ మనం కూర్చునే ముందరే తెలిసింది ఏంటంటే యనమల కృష్ణుడి గారి బాటలోనే పిఠాపురం వర్మ గారు ఓకే లేటెస్ట్గా వస్తున్న అంటే కాస్త నిక్కచ్చైన వార్తే వస్తుంది. అవునా? క్రెడిబుల్ సోర్సెస్ నుంచే వస్తుంది. వెరీ షార్ట్లీ ఆయన కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అని. అంటే 1-4 సార్లు చెక్ చేసుకున్న తర్వాత నేను మీతో ప్రస్తావన చేస్తున్నాను. మేబీ అంటే అదే నిజమైతే అది ఒక చాలా సీరియస్ మన వాళ్ళ భాషలో షాకింగ్ అంటారు చూడండి. తెలుగుదేశం పార్టీకి అంతకుమించి జనసేన పార్టీకి. ఎందుకంటే వర్మ మీదే విజయం ఆధారపడి ఉంది. వర్మే ఇక్కడ అంతా చేయాలన్న స్థాయిలో పవన్ కళ్యాణ్ మాట్లాడి ఉన్నారు కాబట్టి ప్రతి సభలో ఓటర్ల కంటే ముందు వర్మ చాలా డిసప్పాయింట్ అయిన మాట నిజం. అది మీరు అన్ని చోట్ల చూస్తారు, అనపర్తిలో చూస్తారు, ఇంకో చోట చూస్తారు. మీరు ఇంకోటి దీనికి ఉండిని కూడా మీరు కలపచ్చు. ఓపర్లీ శివరామకృష్ణరాజు ఉండి అనపర్తి కూడా ఆయన రామకృష్ణారెడ్డి గారికి బీజేపీ కండు వేసి ఆయన అవును అక్కడి నుంచి కంటెస్ట్ చేయించడం. పాపం మిలిటరీ రాజు గారేమో అసలైన కార్యకర్త, ఆయన విధానాలు పక్కన పెడితే ఆయన అసలైన కార్యకర్తకి బీజేపీలో సీట్లు రావు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇచ్చి లాక్కోవటం, ఇవ్వకపోతే అదొక పద్ధతి, ఇచ్చి వెనక్కి లాక్కోవటం. బీజేపీలో జనరల్గా అట్లా ఇచ్చిన తర్వాత వెనక్కి వాపసు తీసుకోవడం జరగదు. ఆంధ్రప్రదేశ్కి మాత్రం కొన్ని ప్రత్యేకమైన మినహాయింపు. ఫర్ దట్ మ్యాటర్ పరిపూర్ణానంద స్వామి కూడా అదే కదా. ఆయన ఏమంటున్నాడు, పార్టీ నాకు చెప్పిన తర్వాతే నేను ఇక్కడ మకాం వేసి కృషి చేశాను. అదివరకు నరేష్ చేసేవాడు అట్లాగే బీజేపీ అదేదో ఆయన. సో కొంతమంది కొన్ని ఐడియాస్ ఇచ్చాక వెళ్తారు. కానీ వర్మదే ఇంకా కీలకమవుతుంది. ఎందుకంటే వర్మ అక్కడ ఉన్న ఆయన కానీ ఈయన కానీ వాళ్ళను డిస్టర్బ్ చేయటము, పవన్ కళ్యాణ్ అక్కడ ఇంపోజ్ చేశారనే ఒపీనియన్. ఆయన తీవ్ర అసంతృప్తితో ఉండి ఆయన చివరి నిమిషంలో సర్దుకున్నాను అని అన్నారు. మరి అక్కడ నిజంగా అదే జరిగిందంటే క్షేత్రస్థాయిలో వాతావరణం గందరగోళం అయింది అని మనం భావించాలి. ఇక్కడ రెండు రామకృష్ణుడు గారి సొంత సోదరుడు. సో ఆయనే వాళ్ళ అన్నను ధిక్కరించి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వర్మకి అలాంటి బాండేజ్లు ఏం లేవు కదా. అంటే కృష్ణుడిదేమో ఎక్స్పెక్టెడ్ అండి. అయినా 2 సార్లు నుంచి అది ఇచ్చారు, గెలవలేదు కాబట్టి కూతురుతో ఏదో ట్రై చేస్తాము, అది ముందు నుంచి ఇది నడుస్తూ వచ్చింది. నిజానికి టీడీపీలో మొదటి గొడవ ఏదైనా ఉంటే ఆ మొదటి గొడవల్లో రామకృష్ణుడు వర్సెస్ కృష్ణుడు సమ్ టైమ్ ఎప్పుడో రైల్లో కూడా కలిసాను నేను. కాబట్టి అది సంభవం. ఆయన అలా ఉండే అవకాశం లేదు. మీరు కర్నూలులో కూడా కేఈ కుటుంబంలో మీరు చూసినా ఇప్పుడు ఒకరు వెళ్ళి సర్దుకుంటే రెండో వాళ్ళు ఏమవ్వాలి. నిన్న మేము చర్చ పెడితే ఇటువైపున కేసినేని అని, ఇటువైపున కేసినేని చిన్న. తెలుగుదేశంలో ఇవి తక్కువగా లేవండి సమస్యలు. మీరు మీడియా ప్రొజెక్షన్ వేరు, గ్రౌండ్ రియాలిటీ వేరు. యనమల రామకృష్ణుడు లాంటి కీలక నాయకుడు వైసీపీలోనే ఉండి అతని తమ్ముడు వేరే పార్టీలకు వెళ్ళి ఉంటే దాని మీద ఎంత దుమారం వచ్చి ఉండేది మీరు చూడండి. ఇప్పుడు అది నో న్యూస్ ఫర్ సమ్, బిగ్ న్యూస్ ఫర్ సమ్. నేను అలాగే మనం గతంలో మాట్లాడిన డొక్క మాణిక్యవర ప్రసాద్ కూడా తెలుగుదేశంలోకి వచ్చాడు. బట్ దెర్ ఈస్ నో హైప్ బికాజ్ ఆయనకు మళ్ళీ యాంటిసిపేటెడ్. నేను అంటుంది చాలా వరకు ఇప్పుడు ఈవెన్ రఘురామకృష్ణరాజు వెళ్తే కూడా షాక్ అని పెడతారు కదా మన వాళ్ళు హెడ్డింగులు. అంటే రిలేటివ్ ఇంపార్టెన్స్, ప్రొజెక్షన్, వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఇవి చాలా వేరీ అవుతున్నాయి. మీరు చెప్పేది కనుక నిజంగా వర్మ కనుక అటు వెళ్తే అది బిగ్ సెట్ బ్యాక్, నాట్ ఓన్లీ షాక్, బిగ్ సెట్ బ్యాక్ ఫర్ ఇది అవుతుంది. అలయన్స్ టోటల్గా ఒక పిల్లర్ కదా పవన్. దానికి ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను నేను. లోకేష్ ఇక్కడ నేను కొంతమంది మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు లోకేష్ రావట్లేదు అని వేరే పార్టీలతో. లోకేష్ ఇప్పుడు వనరులు సమీకరించలేక చాలా అవస్థ పడుతున్నాడు. పవన్ కళ్యాణ్ జనసేన ఫ్యాక్టర్స్ పక్కన పెట్టి వనరులు సమీకరించి వాళ్ళ నాన్నకు అందించడంలో ఆయన పీకల వరకు మునిగి ఉన్నాడు. ఎవరు డబ్బులు తేవట్లేదు. జనసేన ఈసారి కూడా ఆర్థిక వనరులు సమీకరించడంలో అట్లాంటి విఫలమైంది. సో తర్వాత ఆయన తెర వెనకే ఉండి తప్ప ఇది నడవదనే ఒక పరిస్థితిలో పడిపోయాడని వాళ్ళు చెప్తున్నారు. సో దేర్ ఆర్ మెనీ ఆర్డ్స్. దీని సారాంశం ఏంటంటే కార్యకర్తల పరంగా కానీ కానీ చాలా ఆర్డ్స్తో ఎన్డీఏ వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 3 ఇంటర్వ్యూలు మనం అవన్నీ నేషనల్ మీడియాకి ఇచ్చాము. అంటే ఇక్కడ నేషనల్ మీడియా దగ్గరికి ఇప్పుడు వెళ్తుంది టీడీపీ ఒక ఇంప్రెషను ఇవన్నీ చేయడానికి. అన్నీ ఒకేసారి జరగవు కదా. సో అక్కడ ఇలా మాట్లాడుతున్నారు. మరి చూడాలి. ఇట్ ఇస్ ఏ బ్యాటిల్ ఆఫ్ ఇట్స్. వ్యతిరేకంగా జరుగుతున్న ఒక పెద్ద దుమారం సాగుతున్నట్టుంది. వీవీ ప్యాట్స్ గురించి ఒకటి అనుకున్నాం సార్ మనం. యా